వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించుకుని నివాళులు అర్పించారు, తల్లిని కలిశారు. సో ఆ తర్వాత ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీనిపై కూడా కాస్త తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. తండ్రి సమాధిని దర్శించుకుంటారు, తల్లిని పట్టించుకోరని. ఆ కుటుంబంపై ఆ ఏదైతే దుష్ప్రచారం చేయడం అనేది ఉందో ఇంకా అదే పని కొనసాగుతోంది. ఏమంటే 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు దాటి 2 నెలలు కూడా కావస్తుంది ప్రభుత్వం వచ్చి. మా తోటి పని ఎందుకండి? మీరు అభివృద్ధి చేయండి, మీరు అభివృద్ధి చేయండి. శిలాఫలకాలు వేయటం, శిలాఫలకాలు వేసిన తర్వాత దానికి బ్రాకెట్లో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి, ఇన్ని లక్షల ఉద్యోగాలను చెప్పుకోవడమే కానీ ఎక్కడ గ్రౌండింగ్ అయిన విషయం ఇంతవరకు ఎక్కడా లేదు. ఒకటి సరే, మీకు లేచిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్ పాట పాడటం దేనికండి మీకు? మాకు ప్రచారం అక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మేము ఎవరితోటి ప్రచారం చేసుకోవాల్సిన పని లేదు. సోషల్ మీడియా అక్కర్లేదు, మీడియా అక్కర్లేదు. మీ ఒక్క నోరు చాలు మాకు ప్రచారం చేయడానికి. తల్లిదండ్రిని కూడా మీ మీటింగుల్లోకి లాగేటటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని తప్పితే ఎవరిని చూడాలి. అంటే తండ్రి సమాధి వద్దకు పోయి నివాళులు అర్పించడం కూడా నేరమేనా? అది కూడా చట్టం చేస్తారేమో. చూడండి, తప్పే ఉంది. దివంగత నేతల దగ్గర నివాళులు అర్పించి వాళ్ళ గత స్మృతులు నెమరవేసుకొని వాళ్ళ బాటలో మేము నడుస్తాము, వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తాము అని అనుకోవటం కూడా మర్డర్ కేసు కన్నా గొప్ప నేరమేమో. మరి అది కూడా యాక్ట్ చేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు, నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయనకి ఎటు అలవాట్లేదు కదా, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని ఎప్పుడు స్మరించుకునే అలవాట్లేదు కదా. అసలు ఆయన జీవిత చరిత్రలో వాళ్ళ తల్లిదండ్రి ఉండరు, ఆయనకే తెలియదు కదా. ఉన్నా ఎప్పుడైనా వాళ్ళకి కనీసం తద్దనమో ఏదైనా పెట్టిన సందర్భం లేదు కదా. అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు గారికి ఏ రోజైనా వాళ్ళ కర్మఫలాలు ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా చేశారా ఈయన? ఒక్క మాట చెప్పమనండి. ఏ ఒక్క సంవత్సరీకం జరిపాడా? ఏ ఒక్క సంవత్సరం అయినా వాళ్ళ పుట్టినరోజును కానీ వాళ్ళు చనిపోయిన రోజును కానీ గుర్తుకు తెచ్చుకొని ఒక్క కన్నీటి బొట్టు కార్చాడా? అసలు ఎమోషన్స్ అనేదే చంద్రబాబు నాయుడుకి లేవు. ఏళ్ళ కన్నీటి బొట్టు ఆయన కలుగుతాడు. అసలు వాళ్ళు బతికినంతకాలం గొప్పగా బతికుండా వచ్చినాయి కాలం లేదు. ఆ గొప్పతనాన్ని ఏ రోజైనా నీవు చెప్పగలిగావా? ఈ రోజుకి, ఈ క్షణానికి ఆ తండ్రి కస్తూర నాయుడు, మా అమ్మగారు అమ్మన్నమ్మ, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలా, వాళ్ళు కలకాలం మమ్మల్ని దీవించాలి అని ఏ రోజైనా ఒక్కసారి తల వంచి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి ఎప్పుడైనా సంవత్సరీకం జరిపినటువంటి చరిత్ర 75 సంవత్సరాలు వాళ్ళు చనిపోయినా ఎన్నాళ్ళవుతుందో తెలియదు కానీ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజైనా చేశాడా అని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతున్నా. ఒకవేళ ఇది నేరం అయితే నేరం అని చెప్పండి, నేను మీకు చెప్పకుండా నేను జైల్లో పోతా, అది కూడా చెప్తాను. ఎందుకంటే ఒక్క సందర్భం లేదు. అసలు కుటుంబ సభ్యులను తలుచుకునే పరిస్థితి కూడా లేనండి. తమ్ముడు పరిస్థితి దుర్మార్గంగా తయారై చనిపోయాడు. చెల్లెల్లో అక్కలో 2 ఉన్నారు, వాళ్ళని ఇంతవరకు అసలు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తోబుట్టువులు అనే పరిస్థితి ఎవరికీ తెలియదు. ఎవరన్నా అడిగినా కూడా తోబుట్టువులు లేరని చూస్తారేమో, నాకైతే తెలియదు. కానీ 2 తోబుట్టువులు ఉన్నారు ఆయనకి, ఆడపిల్లలు 2. కానీ మామగారు వర్ధంతి మటుకు జరుపుతాడు, మామగారు జయంతి మటుకు జరుపుతాడు. పార్టీ ఆయనదే కదా, పార్టీ ఆయనది కాబట్టి, ఎన్నుపోటు పొడిచింది ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన వర్ధంతి జయంతి జరుపుకునేది దేనికంటే
నేను ధైర్యంగా ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి దించినటువంటి ఏకైక వీరుణ్ణి నేనే అనేది గుర్తు చేసుకోవడం కోసమే ఈ రెండు సరిపోయేది కూడా. వాళ్ళ మీద ప్రేమతోటి కాదు, ఉమ్, వాళ్ళ మీద అభిమానంతో అంతకన్నా కాదు. ఉమ్, అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. కన్న తల్లిదండ్రికి శ్రాద్ధం పెట్టలేనోడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారిని స్మరించుకున్నాడు, వాళ్ళ తండ్రి గారి ఆశయాలు నెరవేరుస్తానన్నాడు, వాళ్ళ తండ్రి ఆయనకు స్ఫూర్తి అని చెప్పుకున్నాడు. ఏదైనా ఆయన ప్రభుత్వంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు జరపకుండా మీ ఆశయాన్ని నేను సంపూర్ణంగా పూర్తి చేస్తానని నిన్ననే ఆయన అదే చెప్పాడు. మీరే నా స్ఫూర్తి, మీ ఆశయాలే నా ఇదని. అంటే ఎంత మార్పు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకసారి అర్థం చేసుకో. అంటే ఎంత గత పాలనలో ఎంతో కొంత పొరపాటు చేశానని పశ్చాత్తాపం ఉండబట్టే ఆయన కన్నీరు పెట్టుకొని, నాన్న మీరే నాకు స్ఫూర్తి, మీ ఆశయాలే నా ఆశయం అని చెప్పింది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము పూర్తి స్థాయిలో అభినందిస్తాం కాదు, ఆయన మేము పెద్దవాళ్ళమైనా ఆయన కాళ్ళకు మొక్కి దండం పెట్టాలన్న అంత ఆలోచన వచ్చింది ఆ సందర్భాన్ని చూస్తే. మాకన్నా వయసులో చిన్నవాడు కావచ్చు, కానీ పశ్చాత్తాపం అనేది గొప్ప విషయం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో మాట్లాడండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా తిట్టాడండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తి మీరు పనికిమాలిన వాళ్ళు, మీరు దేనికి పనికిరాని, వ్యవస్థకు పనికిరానటువంటి వాళ్ళు అని చెప్పగలిగారు? చెప్పానండి. ఏదైనా మాట్లాడితే మీటింగ్లో లక్షలాది మంది ప్రజల ఆధ్వర్యంలోనే, ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రతిపక్షాన్ని విమర్శించాడే కానీ సోషల్ మీడియాని ఎప్పుడు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కన్నా తల్లికి ఆస్తి పంచాలి. ఏం పంచాలండి తల్లికి ఆస్తి? ఎవరు పంచాలా తల్లికి ఆస్తి చెప్పమనండి. పిల్లలకి ఆస్తులు పంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలకు ఆస్తి పంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. చట్టం చూడండి, హిందూ చట్టం చూడండి. ఎవరు మేనేజర్? హిందూ చట్టం ప్రకారం తండ్రి మేనేజర్. తండ్రి పోతే తండ్రి తర్వాత తల్లి మేనేజర్. ఆ కుటుంబానికి సంరక్షకులు వాళ్ళిద్దరే. ఇవాళ తల్లిని చూడట్లేదు, తండ్రిని చూడట్లేదు అంటే విజయమ్మ గారు ఏమి దేహి అని కొడుకుని ఎప్పుడు అడుక్కున్న పరిస్థితి లేదు. ఏదో కూతురు మీద ప్రేమతోటి ఒకటి రెండు సందర్భాల్లో కోర్టులకు వెళ్తే ఎల్లుండొచ్చు, దానికి మేము పాయింట్ అవుట్ చేయట్లేదు. అసలు నా కుటుంబంలో వ్యవహారం మీకెందుకండి? అంతే కదా. నా కుటుంబంలో మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, వాటేసుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాం, అందరం కలిసి భోజనం చేస్తాం. నీకెందుకు? మీకు ఆ కొట్టుకునే రోజు, కాళ్ళు పట్టుకునే రోజు తప్పితే మిగతా సందర్భాలు కనబడవా? అట్లా అని ఇవాళ మీకెళ్ళి ఎవరో ఒకళ్ళారో మాట్లాడినంత మాత్రాన రేపు వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారని అపోహల్లో బతకడం తప్పండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నా కుటుంబంలో వ్యవహారం మీకు అనవసరం. మీ కుటుంబంలో వ్యవహారం మేము ఎప్పుడన్నా ఏలెత్తి చూపించామా? ఎప్పుడు చూపించాలా? మీ కుటుంబంలో ఎవరు చనిపోయినా, ఎవరు బతికుండా వాళ్ళకి సక్రమైన కార్యక్రమాలు జరిపారా లేదా, వాళ్ళకి అభిమానంగా ఉండాలా లేదని మేము ఎప్పుడు మిమ్మల్ని అడగకపోయినా ఇవాళ మా నాయకుడు వాళ్ళ తండ్రి గారికి నివాళులు అర్పిస్తుంటే జయంతి రోజు ఈ కర్నూలు సభలోనూ, నంద్యాల సభలోనూ ఏం మాట్లాడాడో మీకు అర్థం, అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా జోరుగా సాగుతుంది. జూలై 15 చివరి తేదీ. అయితే దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలో, ఎన్నికల బిఎల్ఓల చేతిలో ఉండాల్సినటువంటి ఫామ్స్ అన్ని వీళ్ళ చేతిలో ఉన్నాయి, రికార్డులన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి. తర్వాత టీడీపీ వాళ్ళే దగ్గరుండి ఈ ప్రక్రియ, ఎన్నికల కమిషన్ బిఎల్ఓలు చేయాల్సినటువంటి ప్రక్రియ తెలుగుదేశం బిఎల్ఏలు చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా జరుగుతున్న మాట వాస్తవం.
ఇప్పుడు ఏంటంటే స్వయంగా దేవాదాయ మంత్రి ఆ నారాయణ రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఆయనే పంపించాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బిఎల్ఏలను కూడా కాదు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆ టీడీపీ యాప్ ఏదో ఒకటి పెట్టారు. ఆ యాప్ ద్వారా అన్ని అప్లోడ్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఓట్లన్నీ డిలీట్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన లేని ఓట్లను కూడా క్రియేట్ చేసి ఆ 2 ఫారాలు వాళ్ళే పూర్తి చేసి ఎన్యూమరేషన్ ఫారాలు ఒకటి వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు తీసుకున్నట్టు అంతా క్రియేషన్ యాక్టింగ్ చేసి అట్లా చేశారు. అక్కడ వెంకటగిరి నియోజకవర్గం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి స్వయంగా వ్యవసాయ మంత్రి గారి నియోజకవర్గంలో జరుగుతుంది. కేంద్ర మంత్రి గారి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో అదే జరుగుతుంది. అసలు అంటే వీళ్ళు మేము గెలవలేము అనే నిర్ణయానికి వచ్చేసారండి ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు. మేము గెలవలేము, వచ్చే ఎన్నికల్లో మా పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు, ఏ ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మాట వింటలేదు, ఏ ఒక్క మినిస్టరు ముఖ్యమంత్రిని అనుసరించట్లేదు, ఒక విధంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులందరూ పరుగు పందెంలో ముందున్నారు. పరుగు పందెం, నేను ముందు, నాది మట్టి, ఇసుక, సారాయి, ఇదంతా వీటి పరుగు పందెంలో ముందున్నారు. ఆ పరుగు పందానికి మంత్రులు కట్టేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తాయి కాబట్టి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేస్తా అంటే ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది, కంట్రోల్ చేయాలనే ఆలోచన. ఇదే పరిస్థితి ఎవరు లేదు. దానికి కారణం మనం చిన్న ఉదాహరణ చెబుతున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఫారెన్ నుంచి వచ్చారు ఆ సాయికృష్ణ కేసులో. ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత సాయికృష్ణ ఉదంతం జరిగింది, ఆ స్టేషన్లో చంపేశారు. ఎవరిని పిలవాలండి? ఒక మాట చెప్పండి. ముఖ్యమంత్రి గారు లానాడు చూసుకుంటున్నారు. డీజీపీను, విజయవాడ సిపిను వాళ్ళ సమీక్ష జరపాలి. పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. ఏ ఉద్దేశం? సరే పిలిచారు. హోమ్ మినిస్టర్ కూడా ఉన్నా అంటే హోమ్ మినిస్టర్ గారు అసలు లేనే లేవు. అంటే ఏ శాఖ మీద ఎవరికి పట్టు ఉన్నట్టు అనేది క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది. అదే నేపథ్యంలో మిగతా వాడు కూడా హోంమంత్రి గారి శాఖలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏలు పెడుతున్నారు కాబట్టి మనం కూడా వేరే ఏ శాఖలో అయినా ఏలు పెట్టవచ్చు. ఏలు పెడితే మనం ఇష్టం పని మనం చేస్తూ లోకేష్ బాబు గారి చేస్తే అంతా సరి చేస్తాడు అనే ఆలోచనతో ఉండాలి. అదేవిధంగా ఇలా ఈ సర్ ప్రక్రియలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, కొంతమందిని సెలెక్టివ్ పీపుల్ని కొంతమందిని ఎంచుకొని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి ఈ యాప్ని అప్లోడ్ చేయించి ఆ యాప్ ద్వారా బిఎల్ఓలను బెదిరించో బెత్తనాడుకున్న పరిస్థితి లేదండి. అసలు కొన్ని చోట్ల బిఎల్ఓలు పోట్ల వీళ్ళే వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళి పిఎల్ఓలు సంతకాలు పెట్టమన్నారు, సచ్చినట్టు పెడుతున్నారు, పెట్టకపోతే నేను అంత చూస్తామన్నారు. అది మేము ఎలక్షన్ కమిషన్ నిన్న మా అభిరెడ్డి గారు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసినా కూడా, సాక్ష్యాలతో సహా చూపించినా కూడా, ప్రూఫ్లన్నీ బయట పెట్టినా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి కాదు. అది కొన్ని చోట్ల అయితే ఉద్దేశపూర్వకంగా ఎన్యూమరేషన్ ఫారం ఒకటేస్తున్నారు. యాక్చువల్గా అయితే మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలి ప్రతి వ్యక్తికి. 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు వెరిఫై చేసుకొని, ఒకటి మీరు గవర్నమెంట్కి అప్లోడ్ చేయాలా, రెండోది ఎకనామిక్ ఇవ్వాలా అనేది వాళ్ళ సిస్టమ్. ఆ సిస్టమ్ ఇక్కడ అప్లై చేయట్లా. ఓకే, 2వ ఎన్యూమరేషన్ ఫారం వాళ్ళకన్నా పెట్టుకొని, ఇదిగోండి మేము వాళ్ళకి అది ఇచ్చాము, ఇది అసలు ఒరిజినల్ ఎన్యూమరేషన్ ఇది, దీన్ని అప్లోడ్ చేసి దీన్ని డిజిటలైజ్ చేద్దామనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రకంగా చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ వారం రోజులు పెట్టి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి ఆ టీడీపీ యాప్ ద్వారా ఎన్రోల్ కావడం. అంతకన్నా దుర్మార్గం లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పినా ఏదో చెవిటోడి మీద శంఖం ఉంటే ఉంది. కనీసం మేము ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేయండి అని కూడా అడుగుతున్నారు.
అది కూడా చేసే పరిస్థితి లేదు. అదేమంటే ఇది మ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తారు. పైనుంచి కింద దాకా ఎన్యూమరేషన్ సిస్టమ్ అనేది చాలా నీచంగా జరుగుతుంది. అది కూడా వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంది. రైట్ రైట్ ఎవరైనా సార్ ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తున్నారు.